హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నానండి. ముందుగా మీరు ఒక ప్యాన్ తీసుకొని అందులో ధనియాలు కొంచెం దోరగా వేయించుకోండి. అర కేజీ వంకాయలకి తీసుకున్న కొలత అనమాట ఇది. సో దాన్ని బట్టి మీరు సాగ్రిగేట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇంకొక బౌల్లో ఆయిల్ తీసుకోండి. అందులో మినప్పప్పు వేసిన తర్వాత కొంచెం దోరగా వేగనండి. తర్వాత దానిలో ఆవాలు కూడా కాస్త చిటపడానిన తర్వాత దానిలో జీలకర్ర వేసుకోండి. తర్వాత కరివేపాకు, ఆ తర్వాత ఉల్లి ముక్కలు, ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. బాగా మగ్గాలండి. మీరు కొంచెం మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. సో ఇలా అవుతుందండి మగ్గిన తర్వాత. ఇప్పుడు మగ్గిన తర్వాత మనం దానిలో వంకాయ ముక్కలు వేసుకుంటున్నాం అనమాట. ఈ వంకాయలు కూడా బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాతే మనం దీనిలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అందుకోసం మనం సాల్ట్ ముందుగా యాడ్ చేసుకుంటున్నాం. దానిలోనే కొంచెం పసుపు, దానిలోనే కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాం. సో దీనికి కొంచెం కారం ఎక్కువ ఉంటే కొబ్బరి రుచి చాలా బాగా తెలుస్తుందండి. సో కొంచెం స్పైసీగా చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసామంటే చాలా బాగా మగ్గిపోతాయి అన్నమాట. తర్వాత మీరు కొబ్బరి తీసుకోండి. అందులో మనం వేయించిన ధనియాలు, ఆ తర్వాత ఇదిగోండి అవి రెండు మిక్సీ అయిపోయిన తర్వాత శనగపప్పు వేసేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఇది కూడా గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లి కూడా వేసేసి మనం గ్రైండ్ చేసేస్తాం. సో ఈ పౌడర్ అని మనకి బెస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇప్పుడు వాటర్ కొంచెం వేసున్నాము. అదిగోండి ఒక ఆల్మోస్ట్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసాము. ఇప్పుడు బాగా మగ్గాలన్నమాట ఇంకా. సో వంకాయలు కూడా బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఇంకా 10 నిమిషాల్లో, అంటే ఈ వంకాయల వాటర్ తగ్గిపోయిన తర్వాత ఇంకా కాసేపట్లో ఇంకొక 10 మినిట్స్లో దించుకుంటాము ఈ కర్రీ అనంగా. అప్పుడు మనం పౌడర్ చేసుకున్న ఈ మిక్స్చర్ అనేది దీనిలో యాడ్ చేసేసుకుంటాం అనమాట. ఈ మిక్స్చర్ కలుపుకొని ఇంకొక 10 మినిట్స్ ఉంచుకొని తీసేసుకుంటే కర్రీ అయిపోయినట్టేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీకు రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి కూడా సూపర్గా ఉంటుందన్నమాట.